పొదిలి పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మున్సిపల్ మరియు పోలీస్ శాఖలు సంయుక్తంగా ఆపరేషన్ క్లీన్ పొదిలిని ప్రారంభించి పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కు అడ్డంకిగా మారిన ఆక్రమణలపై కఠిన చర్యలు చేపడుతున్నారు. మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యపై సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ మరియు మున్సిపల్ కమిషనర్ మారుతిరావు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో కొత్తూరు బస్టాండ్, చిన్న బస్టాండ్, పెద్ద బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. షాపుల ముందు భాగాలు రోడ్లపైకి విస్తరించడం, ఆక్రమణాల కారణంగా సామాన్య ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. షాపుల యజమానులు తమ పరిమితుల్లోనే వ్యాపారం నిర్వహించాలని, రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మారుతిరావు మాట్లాడుతూ ఆక్రమణల విషయంలో గతంలోనే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొందరు యజమానులు మళ్లీ రోడ్లను ఆక్రమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారిపై జరిమానాలు విధించడమే కాకుండా ఆక్రమణలను మున్సిపల్ సిబ్బందితో స్వయంగా తొలగిస్తామని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధికి సాఫీగా సాగే ట్రాఫిక్ వ్యాపారస్తులు, స్థానిక ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారుల సంయుక్త చర్యలతో పొదిలి పట్టణ రహదారులు త్వరలోని రద్దీ లేకుండా సందర్భంగా మారుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పొదిలి పట్టణంలో ఏదైతే మనకి ఈరోజు పొదిలి పట్టణంలో మనకి కొత్తూరు బస్టాండ్ ఒకటి, చిన్న బస్టాండ్, పెద్ద బస్టాండ్ ఏరియాలో ఎక్కడైతే ఈ ట్రాఫిక్ కన్ఫ్యూషన్గా ఉందో, ఎవరైతే ముందు ఎంక్రోచ్గా వచ్చారో అవన్నీ కూడా మన కమిషనర్ గారితో మొత్తం అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఏ అయితే ముందుకు వచ్చారో అవన్నీ కూడా నోటిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి మనకి అవి ముందుకు రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి షాప్ వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాం. అట్లా కాని పక్షంలో మేమే ఎవరైతే ఎంక్రోచ్ అయ్యారో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా కమిషనర్ గారితో హెల్ప్ తీసుకొని అవన్నీ కూడా తీసేసి ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేసేదానికి చర్యలు తీసుకున్నామని తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు మన పట్టణ సిఐ గారితో కలిసి గత 4 నెలల నుండి తొలగించిన ఆక్రమణను పరిశీలించడం జరిగినది. మరలా కొంతమంది ఆక్రమించిన ప్లేసుల్లో మళ్ళీ ముందుకు వచ్చి ఆక్రమణ జరుపుకున్నారు. ఈ విషయాన్ని సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సిఐ గారు ఆక్రమించిన ప్రదేశాలను పరిశీలించడం జరిగింది. సిఐ గారితో కలిసి బస్టాండ్, ఆర్టీసీ డిపో ఏరియా, చిన్న బస్టాండ్, పెద్ద బస్టాండ్ ఏరియాల్లో ఎవరైతే మరలా ఆక్రమణలు చేస్తున్నారో వారి యొక్క ఆక్రమణలు ఇక ముందు సులభంగా జరపడం జరిగింది. ఎవరైతే ఆక్రమిస్తారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపి ఉన్నారు సిఐ గారు. కావున ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు సంబంధించిన ప్రదేశంలో ఉండాలి. రోడ్డు మీదకి వచ్చి వ్యాపారాలు చేయడం ఎన్ని కుదరదు. కనుక ప్రతి ఒక్కళ్ళు వ్యాపారస్తులు పొదిలి నగర పంచాయతీకి సహకరించి వారి ప్రదేశంలోనే వారు ఉండాలి. కానీ ఈ రోడ్డు స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం చేయడం తగదని ఎవరికి తెలియపరుచుకున్నారు. అలాగని జరిగినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నది సిఐ గారితో కలిసి వ్యాపారస్తులకు తెలియజేయడం అయింది.